భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం నారాయణపురంపేట గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో మౌలిక వసతులు లేక ఆ పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులకు రక్షణ కవచంగా ఉండవలసిన ప్రహరీ కూడా కూలిపోయి విద్యార్థులకు రక్షణ లేదు. కాలం చెల్లిన తర్వాత గదులలో వర్షం వస్తే తీవ్రంగా కురుస్తుంది. ఆ భవనం ఎప్పుడు కూలుతుందో అని విద్యార్థులు ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా త్రాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ నూతన పాఠశాల భవన నిర్మాణం పేరుతో తీసి పక్కన పెట్టడంతో త్రాగునీరు లేక త్రాగడానికి, స్నానాలకు, ఇతరత్ర అవసరాలకు చేతి పంపు నీటిని బకెట్లతో మోసుకునే పరిస్థితి. వాటర్ ట్యాంకు ఉన్న దానికి సంబంధించిన నూతన భవన నిర్మాణ పనులను తొలగించడంతో ఆ ట్యాంకు వాడకంలో లేదు. ఇన్ని సమస్యలతో విద్యార్థులు చదువులను ఎలా నెట్టుకొచ్చిందని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం నారాయణరావుపేట ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో మనం ఉన్నాం. ఈ ఆశ్రమ పాఠశాలలో సమస్యల వలయంతో కొట్టుమిట్లాడుతున్నారు ఇక్కడ విద్యార్థులు. ప్రధానంగా ఈ పాఠశాలకి గతంలో నిర్మించిన ప్రహారీ గోడ మొత్తం శిథిలావస్థకు చేరుకుంది. గోడ అక్కడక్కడ మొత్తం కూలిపోయి విద్యార్థులకు రక్షణ కవచంగా ఉండవలసిన గోడ కూలిపోవడంతో వాళ్ళకి రక్షణ కరువైంది. విద్యార్థులు బయటకు వెళ్ళడం కానీ, ఇతరత్ర పశువులు కానీ ఇవన్నీ లోపలికి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి నెలకొంది. అలాగే తరగతి గదులు ఎప్పుడో నిర్మించిన కాలం చెల్లిన తరగతి గదులతోని విద్యార్థులు చదువును అభ్యసిస్తున్నారు. వర్షం వస్తే ఆ తరగతులంతా కూలడంతో పాటు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అలాగే వంట షెడ్డు లేదు, చెట్ల కిందనే ఆరుబయటే వంటలు చేసే పరిస్థితి. అలాగే విద్యార్థులు భోజనం చేయడానికి డైనింగ్ హాల్ కూడా లేని పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా త్రాగునీరు సంబంధించిన వాటర్ ప్లాంట్ నిర్మించి ఉన్నప్పటికీ కొత్త భవనం నిర్మాణం పేరుతోని అవన్నీ తొలగించడంతో ప్రజెంట్ వీళ్ళకి త్రాగునీరు లేకుండా ఉండడంతో ఒక పాడుబడిన చేతి పంపు నీరే వాళ్ళు తాగుతున్నారు. వాటినే స్నానాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. పైప్ లైన్లు అవన్నీ తొలగించడంతో బకెట్లతోనే మోసుకుంటూ వాళ్ళు స్నానాలు చేసే పరిస్థితి, బట్టలు ఉతుక్కునే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా విద్యార్థులు, ఆదివాసీ విద్యార్థులు చదువుని అభ్యసించాలని ఈ పాఠశాలకు వచ్చినప్పుడు మౌలిక వసతులన్నీ అనేది సరిగ్గా ఉంటేనే కానీ విద్యార్థులు చక్కని చదువుని అభ్యసించి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఐటీడీ అధికారులు ప్రధానంగా ఈ పాఠశాలకి కొత్త భవన నిర్మాణానికి నిధులు కేటాయించినప్పటికీ, ఆ పాత బిల్డింగులన్నీ తొలగించినప్పటికీ ఆ నిర్మాణ పనులు మాత్రం ఇంతవరకు ప్రారంభం కాలేదు. దాంతో విద్యార్థులు బాగా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఐటీడీ అధికారులు భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకి మౌలిక వసతులు పూర్తి స్థాయిలో అందించాలని చెప్పేసి గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఇప్పుడు మనం దుమ్మగూడెం మండలం నారాయణరావుపేట ఆశ్రమ పాఠశాల వంట షెడ్ దగ్గర ఉన్నాం. నిజానికి ఇక్కడ వంట షెడ్ అనేది ఏం లేదు, ఆరు బయటే వండుతున్నారు. ఈ పాఠశాలకు సంబంధించిన వంట షెడ్డు లేదు. దాని మూలాన ఆరు బయటే ఈ వంటలు చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఉన్న వంట షెడ్డును కానీ, గదులను కానీ కొత్త భవన నిర్మాణం పేరుతోని కూల్చేశారు మొత్తం మన సంబంధించిన కాంట్రాక్టర్. కానీ ఇంతవరకు ఆ పనులని చేపట్టలేదు. ఈ విద్యా సంవత్సరం అంతా కూడా విద్యార్థులు సమస్యలతోనే కొట్టుమిట్లాడుతూ చదువుని అభ్యసించే పరిస్థితి నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం నారాయణరావుపేట గ్రామంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలల్లో సరైన పిల్లలకి భారీ గోడ కూడా కూలగొట్టడం జరిగింది. అలాగనే పిల్లలకి వంట వండటానికి కూడా వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉంది. అది వర్షం వస్తేనే కూడా అది కూడా తడిసిపోతుంది. వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది, సహకారం లేవు. అలాగనే ఆ బిల్డింగ్ కూడా మొత్తము కురుస్తూ ఉంది, వర్షం వస్తేనే కురుస్తూ ఉంది. అది కూడా తొందరగా చేయాలనేసి మనం చేస్తున్నాం. అలాగనే అటు కంపౌండ్ మోటార్ కూడా వాళ్ళకి మంచినీళ్ళు కూడా సహకారం లేదు. అలాగనే ఇక తొందరగా